కొబ్బరి పనస గింజల స్వీట్. దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. కొబ్బరి పనసగింజల స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనసగింజల పేస్ట్, రాగి అటుకులు, బియ్యపిండి, బెల్లం, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి, వాటిలో ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. సో ముందుగా ఏం చేద్దాము? సో ముందుగా ఏం చేద్దామంటే మనం పనస గింజలని చక్కగా ఉడకపెట్టేసుకొని దాని మీద ఉన్నటువంటి చిన్న పొట్టును కూడా తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాం అనమాట. సో అలా ఉందన్నమాట. సో ఆ పేస్ట్ని మనం ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి పేస్ట్ని ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాము. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాగి అటుకులు ఉన్నాయి కదా, మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అసలు. అంటే ఈ ప్రాసెసే చాలా డిఫరెంట్ అనమాట. ఎందుకు ఇలా ప్రాసెస్ డిఫరెంట్గా ఉందంటే మనకి ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా రావడానికి అండ్ మనం తీసుకున్న ఈ స్వీట్ కూడా మనకి బలాన్ని ఇవ్వడానికని పెట్టాము. సో మేడం చెప్పినట్టుగా ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకున్నాం కాబట్టి ఈ రాగి అటుకుల్ని కూడా మనము ఆ ఒక ఫుల్ కప్ అనమాట ప్యాన్లో వేసేసుకుందాము. మొత్తం వేసేనా? అటుకుల్ని ప్యాన్లో వేసేసుకొని చక్కగా వేగించుకుందాం. అంటే కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనమాట. మామూలు అటుకులు కాకుండా ఇక్కడ మీరు స్పెషల్గా రాగి తీసుకున్నారా? ఓకే, అంటే ఈ వెలువలు కూడా వస్తాయి అన్నట్టు. అవును. ఓకే, సో బలం అంటే దీంట్లో మనకి నార్మల్గానే అటుకులు మనకి ఎన్నో పోషక విలువలు ఉంటాయి అనమాట. అంటే హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండ్ తీసుకోగానే మనకి కడుపులో నిండినట్టుగా ఉంటుంది, ఒబెసిటీని కూడా తగ్గిస్తుంది. అండ్ ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే అది కూడా చల్లదనాన్ని ఇస్తుంది అనమాట, అంటే చలవ చేస్తుంది. అండ్ ఈ రాగి అటుకుల వల్ల ఏమవుతుందంటే మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేటువంటివి అధికంగా ఉంటాయి. అంటే అన్పాలిష్డ్ రైస్ ఉంటుంది చూసారా, ఆ అన్పాలిష్డ్ రైస్ నుంచి మనం తయారు చేసుకున్నటువంటి అటుకులు అనమాట. ఓకే, అవే రాగి అటుకులు. చక్కగా వేగిపోయింది కదా మ్యామ్. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసేసుకున్నాం. యా, ఇవి కొద్దిగా ఎక్కువగా వేగించుకోవాల్సిన అవసరం లేదు, మంచిగా మనకి వేగిపోయింది పర్ఫెక్ట్గా. అలా వేగించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పౌడర్ లాగా చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఇలా ఉంది చక్కగా. ఓకే, సో ఈ మిశ్రమాన్ని మనం ఇలా పక్కకు పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం వీటిని ఆవిరిపైన ఉడికించుకోవాలనుకుంటున్నాం కదా, సో అందుకని ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకొని వాటర్ని పెట్టేసుకుందాం. ఓకే, సో ఆవిరిపైన ఉడికించుకోవాలా? సో పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి పౌడర్ తయారైపోయింది కదా, సో ఇది పనస గింజల పేస్ట్, అలానే బెల్లము, ఇంకా కొబ్బరి తురుము ఉంది కదా, వీటన్నింటిని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక చిన్న అంటే మనకి ఒక బౌల్లో మిక్స్ చేసేసుకున్నాం. ఓకే, సో ముందుగా మనం ఏమి యాడ్ చేద్దాము అంటే ఇది వేద్దాం, పనస గింజల పేస్ట్. సో పనస గింజలు ఉంటాయి కదా, పనస గింజలు పారేయకుండా ఇలా గనక మీరు తీసుకొని పెట్టుకుంటే మనందరికీ కూడా చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. పనస గింజల్ని మేము ఆల్రెడీ బాయిల్ చేసి పేస్ట్ చేసేస్తాం కదా, సో మనం ఆల్రెడీ ఉడకపెట్టి పేస్ట్ చేసేసుకున్నాం అనమాట. ఒక కప్ అది తీసుకుంటున్నాం. సో ఒక కప్పు పనస గింజల పేస్ట్, ఒక కప్పు మొత్తం వేసిన బెల్లము, ఒక కప్పు బెల్లము, ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, అలాగే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి, అటుకులు, రాగి అటుకులని చక్కగా డ్రై రోస్ట్ చేసి అంటే నూనె లేకుండా వేగించి పొడి తయారు చేసుకొని పెట్టుకున్నాం అనమాట పొడి రూపంలో. అది అలాగే యాలకుల పొడి, ఇవన్నీ కూడా వేసి మంచిగా అంటే మనకి స్టఫింగ్కి పనికొచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. నేను కలుపుతూ ఉంటాను. అండ్ మ్యామ్ మీరు అంటే ఇప్పుడు మనము ఇది షుగర్ పేషెంట్స్ కోసం చేస్తున్నామని చెప్పారు, ఇంకా వీటిలో అంటే ఎలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? సో ఇప్పుడు మనం ముఖ్యంగా ఇక్కడ ముఖ్య పదార్థంగా వాడుకునేది పనస గింజలు కదా. సో ఈ పనస గింజలు మనకు చాలా బలాన్ని ఇస్తుందని చెప్పాం కదా, అలానే దీనిలో వృషంగా పనిచేస్తుంది అనమాట. అంటే పురుషులలో ఉన్నటువంటి స్పర్మ్ కౌంట్ని కూడా పెంచుతుంది, అలానే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అండ్ ముఖ్యంగా ఎవరైతే సంతానానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఏదైనా మేల్ ఇన్ఫర్టిలిటీకి ఏమైనా రీజన్స్ ఉంటే మాత్రం
ఇలా తిన్నట్లయితే మనకి ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సాల్వ్ అయిపోతాయి అనమాట. అలానే ఇంకా ఇది మనకి ఉమెన్లో కూడా అంటే మహిళలలో కూడా ఎలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కూడా మనకి పిత్తదోషాన్ని కరెక్ట్ చేస్తుంది కాబట్టి సో ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీకి ఇది ఒక బెస్ట్ మెడిసిన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో మ్యామ్ మీరు అక్కడ చెప్పేశారు, నేను ఇక్కడ మంచిగా కలపడం కూడా అయిపోయింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. యా, చూడడానికి అయితే చక్కగా చాలా బాగుంది. ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం బియ్యం పిండిని వేడి నీళ్ళలో కలిపి చక్కగా పేస్ట్ లాగా కూడా తయారు చేసేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఒక కప్పు బియ్యం పిండికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కలిపేసేసి మనం చక్కగా ఉడికించేసుకున్నాం అనమాట. ఓకే, నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసేసి మంచిగా మనం ఒక ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. అలా వచ్చిన మిశ్రమమే ఇది 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 రెడీగా ఉంది. మనకి ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో అంటే బియ్యం పిండి ముద్దలో ఇప్పుడు మనం తయారు చేసుకునేది కొద్దిగా స్టఫ్ చేసుకోవాలి, అంతే కదా? అంతే. ఓకే, దాన్ని ఏం చేద్దామంటే అరిటాకులో పెట్టేసుకుందాం అనమాట. ఫస్ట్ ఏం చేద్దాం? అరిటాకుని తీసేసుకుందాం ఫస్ట్. ఓకే, సో ఇది కూడా ఆల్రెడీ మసలడం స్టార్ట్ అయిపోయింది. యా, సో అరిటాకు తీసేసుకొని ఫస్ట్ మనం బియ్యం పిండిని ఒక చిన్న ముద్ద తీసేసుకుందాం. ఓకే, ఇది దీనిపైన ఇలాగా కొద్దిగా వాటర్ని కూడా స్ప్రెడ్ చేసుకొని బియ్యం పిండిని కొంచెం కొంచెం సరిపోతుంది కదా. ఓకే, తీసుకొని ఓకే ఇలా ఇంకా కొంచెం స్ప్రెడ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎంత థిక్నెస్ కావాలంటే అంత పల్చగా కూడా పెట్టుకోవచ్చు మనం, ఎందుకంటే ఆవిరి మీద ఉడికిస్తున్నాం కాబట్టి అది మంచిగా ఉడికిపోతుంది కూడా. సో దానిలో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని దానిలో చిన్న సైజ్ బాల్ లాగా చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, చిన్న సైజ్ ఇలా పెట్టేసుకుందాం సో దట్ ఈజీగా అయిపోతుంది కదా. ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసేసేయచ్చు. సో ఇలా ఫోల్డ్ చేసేసి మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ అయితే కనుక నేను ఒక తయారు చేసి ప్లేట్లో పెట్టేస్తాను, అప్పుడు అన్నీ కలిపి పెట్టు కదా, మీరు పట్టుకొని ప్లేట్ తీసుకొస్తా. సో ఇలా మనం అన్నీ తయారు చేసుకొని పెట్టుకున్నాము. కనీసం అంటే ఒక 3 నుంచి 4 వరకు తయారు చేసుకొని పెట్టుకున్నాం ప్రస్తుతానికి. ఓకే, సో ఇది అందరూ కూడా తినొచ్చా? ఇప్పుడు పనస గింజలు అందరూ తీసుకోవచ్చు? అందరూ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో చిన్నపిల్లలు కూడా బాగా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనకి ఎండాకాలం వచ్చే సమయంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏవైతే మన సమయానికి వచ్చేటువంటి ఫ్రూట్స్ కానివ్వండి, పండ్లు, ఆకుకూరలు, తర్వాత కూరగాయలు ఇవన్నీ కూడా ఆ సమయానుసారం తీసుకున్నట్లయితే దాని యొక్క ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలాగా ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు. అందుకనే మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్పారనమాట దినచర్య, ఋతుచర్య అని. సో ఋతుచర్య అంటే మనకి ఏ సీజన్లో వచ్చేటువంటి గుణాలు ఉంటాయి, అంటే ప్రతి ఒక్క ఋతువుకి సంబంధించినటువంటి వ్యాధులు ఉంటాయి, దానికి తగ్గట్టుగానే విరుగుడుగా మనకి మన నేచర్ ఎంతో ఔషధాలను కూడా ప్రసాదించిందనమాట. సో అవి మనం కనెక్ట్ చేసుకొని ఏ సమయానికి ఏ వ్యాధికి ఏది ఉపయోగపడుతుందో ఎంచుకొని తిన్నట్లయితే మనం వ్యాధులు రాకుండానే ఉండొచ్చు. ఇలా నేను తయారు చేసేసి చక్కగా అరిటాకుల్లో పెట్టేసి ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఇడ్లీ పాత్రలు ఉన్నాయి కదా, ఇవి పెట్టేసుకుందాము. నీళ్ళు ఆల్రెడీ మంచిగా మసులుతున్నాయి. సో దీనిలో ఒక్కొక్కటి మనం పెట్టేసుకుందాం. ఓకే, మూత పెట్టుకుందాం. పెట్టుకొని సో ఇప్పుడు మంచిగా అది ఆవిరి మీద ఉడుకుతుందనమాట. సో ఇది కేరళ స్పెషల్ డిష్ అని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా కేరళ వాళ్ళు ఎక్కువగా మనకి కొబ్బరితో యూజ్ చేసిన పదార్థాలను స్వీట్గా వాడుతూ ఉంటారనమాట. సో ఇది మనకి ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇది మనకి వెయిట్ లాస్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అంటే అధికంగా బరువు పెరగకుండా మన బరువుని కూడా నియంత్రిస్తుంది అనమాట. సో స్వీట్ కదా ఎక్కువ తినేసామని కూడా అనడానికి లేదు. అండ్ బెల్లం ఉంది కాబట్టి మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అన్నీ కూడా మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఎలా అయినా ఇప్పుడు ఇది ఉడకడానికి కూడా ఒక 10 నిమిషాలు పడుతుంది కదా, 10 నిమిషాలు. మరి అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో ఉడికేంత వరకు వెయిట్ చేయాలి అని అన్నాం కదా, చక్కగా ఉడికాయో లేదో చూద్దామా. ఐ గెస్ ఉడికిపోయి ఉంటాయి, చూద్దాం. యా, వావ్, చూసారా ఎలా వచ్చేసిందో. యా, అంటే నేను ఎక్కువ గుచ్చదలుచుకోవట్లేదు, చూడడానికి చాలా బాగుంది కాబట్టి నా మనసు రావట్లేదు. బట్ అయితే ఇట్లా గుచ్చినా మనకేం అంటుకోవట్లేదు కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అయినాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేద్దాం. ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంత బాగున్నాయి చూడడానికి, చక్కగా అరిటాకులో ఉడికి భలేగా ఉన్నాయి.
సో చూసారు కదా ఎంత బాగున్నాయో. సో ఒక అరిటాకుతో మనం ఇలా మధ్యలో పెట్టేసి అన్నీ కూడా మిగతావన్నీ కూడా అలా పెట్టేసేద్దాం. సో ఎంతో రుచికరంగా టేస్టీగా మనకి కొబ్బరి పనస గింజల స్వీట్ రెడీగా ఉంది. సో మనం చెప్పుకున్నాం కదా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. చూసారు కదా కొబ్బరి పనస గింజల స్వీట్ అయితే మనం తయారు చేసేసుకున్నాం. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్గా మనకి పనస గింజల్లో ఉన్న ఏమంటారు ఆరోగ్య ఔషధ గుణాలే కాకుండా అరిటాకులో ఉన్న ఔషధ గుణాలు అన్నీ కూడా కలగలిపి హ్యాపీగా షుగర్ పేషెంట్స్కి స్వీట్ తినాలి అనుకునేటప్పుడు చక్కగా తినేసేయచ్చు. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నైనా తినచ్చు. ఫస్ట్ అయితే ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. యాక్చువల్గా మనకి ఆ మోదకాలలో స్టఫ్ చేసి కొంచెం అట్లా చేస్తాం కదా, ఆ స్టైల్లోనే మరింత టేస్టీగా డిఫరెంట్ టేస్ట్తో అండ్ ఆ కొబ్బరి తురుము అవన్నీ మంచిగా తగులుతూ పైన బియ్యపిండి కూడా మంచిగా కుక్ అయిందబ్బా. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఐ గెస్ మీరు ఇలాంటి స్వీట్ అయితే తినుండరు, తింటే మాత్రం వదిలిపెట్టరు. ఈసారి ఇలా ట్రై చేసేసేయండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కొబ్బరి పనస గింజల స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనస గింజల పేస్ట్, రాగి అటుకులు, బియ్యపిండి, బెల్లం, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము. కొబ్బరి పనస గింజల స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు రాగి అటుకులు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోసి ఆవిరి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు పనస గింజల పేస్ట్, 1 కప్పు బెల్లం, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు రాగి అటుకుల పొడి, 1 చెంచా యాలక్కుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఒక అరిటాకు తీసుకొని దాని మీద ముందుగా ఉడికించిన బియ్యపిండి మిశ్రమము ఒక లేయర్లో ఒత్తుకొని దాని మీద కలుపుకున్న అటుకుల మిశ్రమాన్ని పెట్టుకొని అరిటాకు మడత పెట్టుకోవాలి. ఇలా కావలసినన్ని చేసుకొని ఆవిరి మీద ఉడికించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే షుగర్ పేషెంట్స్ సింపుల్గా తినగలిగి బలాన్ని అందించే కొబ్బరి పనస గింజల స్వీట్ రెడీ.